ఇది క్లియర్గా ఈ రెజల్యూషన్ ప్రకారం అయితే జూలై 9, 2023 నుండి మీకు ఎలాంటి అధికారం లేకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ ఒక్క విషయం వెంకటరమణ గారు, మీరు అన్నట్టుగా ఎవరో ఏదో ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని తొక్కాలనుకుంటున్నారు, ఇలా చాలా 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 వరకు మాట్లాడుతున్నారు. కానీ రాజకీయాలు సేవా సంస్థల్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్, దట్టు తానా లాంటి ఆర్గనైజేషన్లో? ఎందుకంటే అక్కడికి వెళ్ళి రూపాయి అంటే ఇక్కడ నుంచి రూపాయి కూడబెట్టుకుని అక్కడికి వెళ్ళి డాలర్ సంపాదించుకుని ఒక పొజిషన్కి వచ్చిన మీలో మీరు ఇన్ని రాజకీయాలు ఇన్ని చేస్తూ ఇలాంటి స్కాములకి ఇలాంటి వాటికి అవకాశం కల్పించడం ఎంతవరకు కరెక్టు? నిజంగానే ఇది రాజకీయ పరిణామాలు ఏవైతే అక్కడ తానాలో జరుగుతున్నాయో, ప్రస్తుతం ఉన్న బోర్డు కావచ్చు, గతంలో ఉన్న బోర్డు కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకంటే మీరు 2020 తర్వాత అంటే కోవిడ్ తర్వాత డొనేషన్స్ కూడా విపరీతంగా రావడం మొదలైంది. తానా ఫౌండేషన్కి కావచ్చు, తానా కన్వెన్షన్స్కి కావచ్చు, వీటికన్నిటికీ. సో ఇలా వచ్చిన డబ్బుల్ని అకౌంటబిలిటీ లేకుండా ఇష్టానుసారం ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకుని ఖర్చు పెట్టడం, మళ్ళీ అకౌంట్స్ అడిగితే తిరిగి కడతానని చెప్పడం, ఇవన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే రాజ్యాంగాలే మార్చుకుంటున్న సమయంలో బైలాస్ ఎప్పుడో తయారు చేసిన తానా బైలాస్ని మార్చుకొని సిస్టమ్ని కరెక్ట్ చేసుకొని సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరందరూ ఎందుకు దాని దిశగా ప్రయత్నాలు చేయలేదండి? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు బోర్డు మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఇది జరుగుతుందో, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తీసుకుందామండి. ఇప్పుడు మన ట్రెజరర్ గారు ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న విషయమే తీసుకుంటే, తెలియంగానే మనం ఏం చేయాలండి? ఫస్ట్ అసలు ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగిందండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మరి ఈ బోర్డు ఇవాళ ఎందుకు ఇవ్వలేదు? ఈ బోర్డు ఈ రోజు కూడా కంప్లైంట్ అనేది మీ ఉద్దేశంలో ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? ఎందుకు దాన్ని నాంచుతున్నారు? నా ఉద్దేశం ఏం లేదండి. అంటే దే మే బి యాక్చువల్లీ, అంటే ఇన్ఫాక్ట్ ఒక మాట చెప్పాలి, దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ అని అనుకుంటున్నాను. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బోర్డులో కూడా ఇప్పుడు ప్రస్తుతం నేను బోర్డు మెంబర్ని కాదు, బయట అవుట్ ఆఫ్ తానా అండ్ రాజకీయాల్లో దూరంగా ఉంటున్నా. అయితే బోర్డులో నేను చెప్పినప్పుడు నేను బోర్డులో ఒకటే క్వశ్చన్ వేసానండి, మనం ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకుంటలేదంటే వాళ్ళు ఏమన్నారంటే లీగల్ యాక్షన్స్ వీఆర్ బీన్ ఫాలోయింగ్. నిన్న తానా అటార్నీ అంటే తానా కౌన్సిల్ ఎవరైతే మనకి అటాచ్డ్గా ఉండి మన లీగల్ మ్యాటర్ మిస్టర్ మైకెల్ స్కేర్ వచ్చిన్నారు. ఆయన కూడా నిన్న పార్టిసిపేట్ చేశారు. నేను ఆయన కూడా సలహా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నా ప్రొసీడ్ చేయడానికి. ఎందుకంటే బేసిక్గా రెండు విషయాలండి ఇక్కడ. ఒకటి, ఫస్ట్ థింగ్ ఈజ్ డెఫినెట్లీ ది గోల్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ ద మనీ. ఓకే, నేను 20 రోజుల్లో 30 రోజుల్లో కడతాను అని అన్నప్పుడు దట్స్ ఫైన్, బట్ కట్టకపోతే ఏం జరుగుతుంది? రైట్. ఇది ప్రజలు కష్టపడుకుని ఎంతో శ్రమపడి వాళ్ళు తెచ్చి ఒక ఇష్టపడి ఇచ్చిందండి. సేవ చేయాలని ఇష్టంతో మన ఊరికి దూరంగా ఉన్నాం, మనం దేశం దాటి వచ్చాం, ఈ దేశంలో ఉన్నాం, ఇక్కడ మనం సంపాదించింది కాస్త తానాకిస్తే తానా ద్వారా ప్రాపర్గా అది ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి రీచ్ అవుతుందనే ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక ఇష్టంతో ఇచ్చిన డబ్బులు అవి. అసలు నిజం చెప్తున్నాను సార్, నేను ఫౌండేషన్లో నేను వేరే దానికి వెళ్ళిపోకుండా 8 సంవత్సరాలు ఫౌండేషన్లోనే నేను వర్క్ చేస్తున్నాను. నాకు అసలు నేను వామపక్ష భావాలు ఉండటం వల్ల నాకు ప్రజలకు సేవ చేయాలి, ఎంతో కొంత మేలు చేయాలి పేదవాడికి అని చెప్పి నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా సుమారుగా 300-400 కార్యక్రమాలు చేపడతాం. మీ అందరికీ కూడా తెలుసు, TV 9లో కూడా. మరి వాటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉద్యోగం కూడా మానుకుని 2 సంవత్సరాల్లో సంవత్సరం పాటు ఇండియాలో ఉండి నా డ్యూటీ మెయిన్ అది కాబట్టి చైర్మన్గా ఆ చైర్మన్ డ్యూటీలు నిర్వర్తించి నా ఫ్యామిలీకి దూరంగా ఉండి డబ్బుకు పోగొట్టుకుని నా సొంత డబ్బుల ఖర్చుతో ఇండియాలో నేను మరి అంతకాలం పనిచేశాను. కాకపోతే ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే, ఎంత మనం జాగ్రత్తగా కాపాడుకొస్తున్న ఆ రోజు మరి శ్రీకాంత్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళు ఉన్న చైర్మన్ శశికాంత్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి అందరం కష్టపడి అంత చేస్తే ఈరోజు ఇలా జరగటం అనేది నిజంగా చాలా చాలా ఐ డోంట్ నో. నిజంగా నాకు 2 రోజుల నుంచి నాకు నిద్ర కూడా పడతలేదండి. కారణం ఏంటంటే, ఒక తల్లిలాగా భావిస్తాను సార్ నేను తానాన్ని. ఏనాడు కూడా నేను అలాగే అదే రకంగా ఇందాక మీరు అన్నారు ఈ గ్రూపులు రాజకీయాలు అని. ఈ గ్రూప్ రాజకీయాలకు కూడా నేను ఎప్పుడూ దూరం. అందుకనే ఒకసారి ఆ వర్గం కొడుతుంది మన దెబ్బ, ఇంకొకసారి ఈ వర్గం కొడుతుంది. కానీ నేను నా యొక్క సిద్ధాంతాన్ని నమ్ముకుని నేను నిజాయితీగా ఈ రోజు వరకు నిజాయితీగా నేను పనిచేశా. అంతేకాదు నా కొడుకు అంటే అమెరికాలో ఉంటారండి పిల్లలిద్దరు నాకు.
బాబులు. నాకు 61 సంవత్సరాలు, రిటైర్ అయిపోయి నేను హ్యాపీగా ఉన్న టైంలో ఇప్పుడు మళ్ళీ ఈ కాంట్రవర్సీ రావటం, దీనికి కారణం ఏంటంటే అసలు బేసిక్గా ప్రతి వాడికి భయం అండి. రేపు యార్లగడ్డ వెంకటరమణ గారు చైర్మన్ గా కంటెస్ట్ చేస్తాడేమో, ఈ ఓకే. యొక్క అభ్యర్థి మనం ఎట్టగొట్ట ఆయన మీద రంగు జల్లాలి, బుర్ర జల్లాలి అనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ యొక్క వెబ్సైట్లో వీటిని చేయించడం అనేది. బట్ అది ఎంతవరకు ఆపగలుగుతారు నిజంగా నాకు అసలు సంకల్పం ప్రస్తుతం అయితే లేదు. కానీ ఇవాళ ఈ రకమైనది, సరే గ్రూప్ రాజకీయాల గురించి అడిగారు మీరు. గ్రూప్ రాజకీయాలు ఒక విషయం మాత్రం నేను కుండ బదలు కొట్టినట్టు చెప్తాను గురుగారు, సుకుమార్ గారు. హ్మ్. ఇక్కడ తానాలో అసలు ఈ తానా అనే సంస్థ స్థాపించింది ఒక ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన మనుషులు, ఉన్నతమైన దానిలో స్థాపన దానికి గత కొద్ది కాలంగా ఈ యొక్క స్వార్థం, నేను ఒక అహంకారం, ఈ యొక్క అహంకారపూరిత ధోరణులు, బోర్డులో నాయకత్వాల్లో గ్రూపులుగా విడిపోవటం, ఇదంతా కూడా గ్రూపులుగా విడిపోయినా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను దానా సభ్యులందరికీ. పొద్దున పూట కొట్టుకుంటారు, రాత్రి పూట కలుస్తారు, అంతా కలిసి అందరూ కలిసి ప్లాన్ చేసి ఎవరిని తొక్కాలి, ఎవరిని ఉండాలి, మన మాట ఎవడు ఎస్ అంటాడు, ఎవడు నో అంటాడు అనే ఒక సిద్ధాంతంతో ఈ యొక్క తానాని గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుని, అడ్డాగా మార్చుకుని, మరి పూర్వం 2 ముగ్గురు ఉండేవాళ్ళు, ఇప్పుడు 5 6 అయిపోయారండి. దట్స్ డిఫరెంట్ థింగ్. అయితే మనము పిచ్చోళ్ళమండి. వాళ్ళు సాయంత్రానికి కూర్చుని మాట్లాడుకుని, ఎందుకంటే సింపుల్ అండి. ఇప్పుడు బోర్డులో ఇన్నిసార్లు ఇన్ని తప్పులు చేశారు, డబ్బులు కట్టారు, డబ్బు కూడా కట్టారు తప్పు ఒప్పుకుని, వాళ్ళ మీద ఏమి చర్యలు లేకుండా వాళ్ళని వీళ్ళు కాపాడుకుని వాళ్ళు ఓటు చేసుకుని ఈ రకంగా సాగుతూ ఉందండి ఈ రోజు ఇవాళ. అయితే ఇది ఒక దయనీయమైన పరిస్థితి, చాలా బాధాకరమైన విషయం. వెంకటరమణ గారు